అమ్ముకొని కూడా నేను తాళ్ళు పట్టి ఎందుకు అమ్మినాను, నా బిడ్డ బతికిచ్చాలి అనేసి అమ్మేసి కట్టేసినాను సార్. అనుకోలేదు సార్. అక్కడ కూడా అక్కడికి వెళ్ళిందే సిమ్స్ కన్నారు సార్. సిమ్స్కి వచ్చాము. సిమ్స్లో ఇట్లా బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్ హలో హలో చెక్ 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 వచ్చి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అంతా బాగానే ఉంది సార్. రోజుకి 21,000 బిల్ వేస్తున్నారు సార్. మాకు అంత స్తోమత లేదంటే 18కి వచ్చినారు సార్. అది కూడా మా వాళ్ళు 2 రోజులు కట్టినాము, ఉన్నంత రోజు కట్టినాము. అది కూడా మా వాళ్ళు కానప్పుడు 10,000 15,000 అట్లా తగ్గించుకుంటా వచ్చినారు సార్. రాత్రికి మాకు వద్దు సార్, మేము డిశ్చార్జ్ చేసేయండి, గవర్నమెంట్ కన్నా తీసుకెళ్తాము అంటే మేము బెడ్ ఛార్జీ లేకుండా చేస్తాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు పనిచేస్తుందండి. ఇప్పుడు ఏదో ట్రై చేస్తాము ఆరోగ్యశ్రీకి, మీరు మెడిసిన్ వరకు తెచ్చుకోండి అని రాత్రి చెప్పినారు సార్. తెల్లవారు 4:30కి చనిపోతే 5,000 పెండింగ్ ఉందనేసి ఇంతవరకు ఆపినారు సార్. వాళ్ళు తాళిబొట్లు కూడా అమ్ముకొని, మాది గిన్నె బొట్టు గుండ్లు అన్ని ఉన్నాయి సార్. ఈ తాళిబొట్టు ఒకటి పెట్టుకొని మిగతా అన్ని అమ్మేస్తాం. మా అత్తది అది కూడా లేదు సార్, అది కూడా అమ్ముకునేస్తాం. మనిషి బాగుండాలా అనేసి, మనిషికి బాగుంటే చాలు ఇలాంటి మళ్ళీ కూడా చూద్దామనేసి అట్లా చేస్తున్నాం సార్. ఎక్కువ ప్రెజర్ సార్. ఫస్ట్ వెళ్ళి బిల్లు కట్టేసి వచ్చేయండి రోజు కూడా, కానీ మా తెల్లారి నిద్ర లేక ముందుగానే ఫోన్ చేసి ఫస్ట్ బిల్లు దగ్గరకు రండి, బిల్లు కట్టండి అనేసి బిల్లు గురించే ప్రెజర్ చేస్తారు సార్. రోజు 15,000 రూపాయలు మెడిసిన్ తీసుకెళ్తానే ఉన్నారు సార్. మా వల్ల కాలేదు, పరిస్థితి లేదు అనేసి ఎంత అడుక్కున్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఇప్పుడు 5,000 తగ్గిందని చెప్తా అంటే కూడా వెళ్తా ఉన్నారు సార్. కనీసం మా ముఖం వైపు కూడా చూడలేదు సార్ వాళ్ళు. ఇంకోసారికి వెళ్ళి చెప్తే మేము పొద్దుకు చెప్పేదానికి అయ్యలేదు, మీరు చెప్పినట్టు మేము వినలేము, మేము చెప్పినట్టు మీరు వినాలా అనేసి ఒకరు అంటారు. ఇంకొకరికి మా ముఖం కూడా చూడలేదు సార్. వెళ్తానే ఉన్నారు మాట్లాడుతా అంటే, వాళ్ళ వెనకాలనే మాట్లాడుతూ వెళ్ళినాం సార్. అప్పటికి పలమనేరు దగ్గర జీడిమాకలపల్లి సార్. పేషెంట్ అబ్బాయి మా మరిది సార్, చెల్లెలు భర్త. అతనికి సడన్ గా కాళ్ళు చేయి పడిపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. బ్రెయిన్ ప్రాబ్లం ఉందన్నారు. బ్రెయిన్ ప్రాబ్లం ఉంది కదా అని బెంగళూరుకి తీసుకెళ్లి బ్రెయిన్ సర్జరీ చేశాము. అక్కడ బిల్లులు కట్టుకోలేక, ఫీజు కట్టుకోలేక తీసుకొచ్చేసాం సార్. ఇక్కడ రమాదేవిలో చేరిస్తే వాళ్ళు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, రికవరీ అవ్వచ్చు, వెంటిలేటర్లో పెడితే గ్యారెంటీ చెప్పలేమన్నారు. సరే గ్యారెంటీ లేదంటారు, ఎట్లయితే అట్లా అవుతుంది అన్నాము. మళ్ళీ రోజు రోజుకి ట్రీట్మెంట్ ఇస్తారు. రికవరీ ఉంది, కదలికలు ఉంది చూస్తున్నారు. ఒక్కోసారి బాగుంది అంటారు, ఒక్కోసారి సీరియస్ గా ఉంది అంటారు సార్. రోజుకి 21,000 వెంటిలేటర్లో పెట్టి 21,000 అన్నారు. 21,000 నుంచి మా వల్ల కాదు అట్లా అంటే 18కి వచ్చారు. 18 నుంచి రోజు రోజుకి అడిగే కొద్ది, రిక్వెస్ట్ చేసే కొద్దికి 15కి వచ్చారు. 15 నుంచి 10,000 కూడా వచ్చారు సార్. రాత్రి మాకు ఇంక మా వల్ల సాధ్యం కాదు, తీసుకెళ్తాం మేము గవర్నమెంట్ ఎక్కడో మేమేమో చేసుకుంటామంటే లాస్ట్ కి వాళ్ళు 10,000 రాత్రి బెడ్ ఛార్జీలే వద్దు, మేము మెడిసిన్ మాత్రం తెచ్చుకోండి, మేము ఆరోగ్య ట్రై చేస్తాం అది ఇది అన్నారు సార్. పొద్దున్న 4:30కు చనిపోయినారు సార్. 40,000 ఫీజు కట్టాల్సి ఉంటే కట్టేదాకా బాడీ సార్. ఎంత రిక్వెస్ట్ చేసి అడుక్కున్నా మా వల్ల కావట్లేదు, చాలా కష్టంగా ఉందని ఎంత అడుక్కున్నా వాళ్ళు స్పందించలేదు సార్. ఎవరికన్నా ఫోన్ చేసి వాళ్ళు మేము చెప్పి తగ్గిస్తామని వాళ్ళు ఫోన్లు ఇస్తే కూడా తీసుకోవడం లేదు సార్. అందరూ ర్యాష్ గానే మాట్లాడతారు సార్. మేమేం చేయాలి, మీరు చిన్నపిల్లల తెలియదు, ఎన్నిసార్లు చెప్పాలి, కట్టేసి మాట్లాడండి అని సార్. లాస్ట్ కి వాళ్ళ తల్లిది తాళిబొట్టు, పిల్లం తాళిబొట్టు సైడ్ లో ఉండి చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టేసి అమ్ముకొని వచ్చి కట్టారు సార్. 5,000 తక్కువ వచ్చిందనేసి ఆ 5,000 కూడా కట్టేదాకా బిల్లు ఇవ్వలేదు సార్ వాళ్ళు. బాడీ ఇప్పుడు కట్టిన తర్వాత బాడీ ఇచ్చారు సార్.